సీతాపతి ఒక గొప్ప వ్యాపారవేత్త. అతని ఆలోచనలన్నీ ఉన్నతంగా ఉంటాయి. సీతాపతికి ఒక కొడుకు, ఒక కూతురు ఉన్నారు. కొడుకు, కూతురిని బాగా చదివించి వాళ్ళను కూడా తన వ్యాపారంలో భాగస్వాములుగా చేసి వ్యాపారాన్ని మంచి అభివృద్ధిలోకి తీసుకువచ్చాడు. సీతాపతికి ఒక ఆలోచన వచ్చింది. కోడల్ని, అల్లుణ్ణి కూడా బాగా చదువుకున్న పిల్లల్ని లేని ఇంటి నుంచి తీసుకొని వస్తే వాళ్ళు కూడా వ్యాపారంలో మంచి లాభాలు రాణిస్తూ 10 మందికి సహాయం చేసే స్థితికి తీసుకొస్తారు అనే ఆలోచన వచ్చి ఆ విధంగానే ప్రయత్నించారు. సీతాపతికి కోడలు, అల్లుడు కూడా తను అనుకున్న విధంగానే మంచి వాళ్ళు వచ్చారు. వారిద్దరికి కూడా కొన్ని వ్యాపారాలు అప్పగించాడు సీతాపతి. అందరూ కలిసి వ్యాపారాన్ని దినదినాభివృద్ధిగా వృద్ధిలోకి తెచ్చి ఒక మంచి పేరు తెచ్చుకున్నారు. ఎంతోమందికి ఉద్యోగాలు ఇచ్చి వ్యాపారాన్ని ఇంకా అభివృద్ధి చేస్తూ వచ్చారు. వీరి అభివృద్ధికి తోడు వీరి మనవళ్ళు, మనవరాళ్ళు కూడా మంచిగా చదువుకుంటూ ఉన్నత స్థితికి వచ్చారు. సీతాపతి తన ఎదుగుదలకి తానే సంతోషించి ఈ స్థితిని ఇంకా పెంచాలి అనే ఉద్దేశంతో ఇంకా కొన్ని వ్యాపారాలు ప్రారంభించాడు. ఎంతోమందికి ఉద్యోగాలిచ్చి వాళ్ళ ఆకలి బాధని తీర్చాడు. సీతాపతి అక్కడ దగ్గర ఊళ్ళల్లో స్కూల్స్, హాస్పిటల్స్ కట్టించి మంచి పేరు సంపాదించుకున్నాడు. తనకు ఇంత మంచి కుటుంబాన్నించి ఇంతమందికి సేవ చేసే భాగ్యాన్ని ఇచ్చినందుకు భగవంతునికి కృతజ్ఞతలు తెలుపుకుంటూ ఆ కుటుంబం ఎంతోమంది పేదలకు సహాయం చేస్తూ సంతోషంగా, ఆనందంగా ఉంది.